75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ పూలమాలలతో నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 5 మంది డిప్యూటీ సీఎంలకు దక్కిన గౌరవాన్ని ఈ కూటమి ప్రభుత్వంలో ఒక్కరే అధికార వ్యామోహంతో కొట్టేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా అని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో కేబినెట్లో 5 మంది దళితులకు మంత్రి పదవులు కల్పిస్తే కూటమి ప్రభుత్వంలో కేబినెట్లో 2 దళితులకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు. కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను, కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లకి దక్కినటువంటి గౌరవాన్ని ఒకే ఒక్కరు కొట్టేశారు. కారణం అధికార వ్యామోహం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అన్ని కులాలకి 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఇచ్చారు. ఇవాళేంటి మరి ఒకే ఒక్క చీఫ్ మినిస్టర్, ఒకే ఒక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇవాళ క్యాబినెట్లో కూడా ఉన్నటువంటి పదవులను ఒక్కసారి గమనించినట్లయితే 5 దళితులకి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇవాళ కేవలం 2 మాత్రమే అవకాశం ఇచ్చారు. ఏంటిది? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? అధికార పక్షంలోని వ్యక్తికే పిఎస్సి చైర్మన్ ఇస్తున్నారు అంటే ప్రజా పద్ధతులని నిర్వహించాల్సినటువంటి బాధ్యత నుంచి ప్రజల్ని దూరం చేస్తున్నారు. పిఎస్సి అంటే పబ్లిక్ అకౌంట్స్ అని, దాని పేరులోనే పబ్లిక్ ఉంది. పబ్లిక్ వైపున, ప్రజల వైపున నిలబడి మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్షానికి ఆ హోదా ఇవ్వకపోవడము అంటే, ఆ పదవి ఇవ్వకపోవడము అంటే ప్రతిపక్షాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం అనేది మాత్రం ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది ప్రజలందరూ గమనించాలి. ఎందుకు ఈ పదవిని ఇవ్వకుండా చూశారు అంటే, ఈ దేశంలో బయటపడ్డటువంటి స్కాములన్నీ, ఈ దేశంలో బయటపడ్డ పెద్ద పెద్ద స్కాములు, బోఫోర్స్ కుంభకోణం కానీ, కామన్వెల్త్ గేమ్లో వచ్చినటువంటి కుంభకోణం కానీ, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కానీ, కోల్ మైన్స్ అలొకేషన్లో కోల్గేట్ కుంభకోణం కానీ, బోఫోర్స్ కుంభకోణం కానీ, దాంతోపాటు హర్షద్ మెహతాలు చేసినటువంటి కుంభకోణాలు కానీ బయట పెట్టింది సాక్షాత్తు పిఎస్సి చైర్మన్లుగా ఉన్నటువంటి వ్యక్తులే అనేది ఇది మన చరిత్ర. ఇవాళ మీ ముందు మాట్లాడుతున్నటువంటి ఒక చిన్న సాధారణ దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను ఎమ్మెల్యేగా మీ ముందున్నాను అంటే అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి గొప్ప అవకాశం, రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా రాజ్యాంగ ఉల్లంఘన, వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలగడం, వారి హక్కుల్ని కాలరాస్తూ, అక్రమ కేసులు బనాయిస్తూ, ఏ జైలు చూసినా కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులతో నింపేస్తుంటే ఇదా రాజ్యాంగాన్ని మీరు గౌరవించేది? ఇదా మీకున్నటువంటి చిత్తశుద్ధి? మీ యొక్క పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి ఇదే సెంటర్లో మీ యొక్క నాయకుడి విగ్రహానికి ఉరి వేసుకోవాలని ప్రయత్నం చేశాడు అంటే ఎంత మీరు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు, ఎంత మీరు రాజ్యాంగాన్ని నిలువున వ్యతిరేకిస్తూ రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు ఒక్కసారి గమనించండి. అంటే ఈ రాజ్యాంగం కొందరి కోసమే, అందరి కోసం కాదు అనే విధంగా, ఈ రాజ్యాంగం కొన్ని మతాల కోసమే, అందరి కోసం కాదు అనే విధంగా కులాలని, మతాలని రెచ్చగొట్టి, చిచ్చుపెట్టి ఆ మంటల్లో చలి కాసుకుంటున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇది చాలా తీవ్రమైన ఆక్షేపణీయ సంఘటనలుగా మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి.